Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 8 in our Python project series. So guys, మనం లాస్ట్ క్లాస్లో అయితే పైథాన్ లూప్స్ గురించి చూసాం. ఫర్ లూప్, వైల్ లూప్ మొత్తం క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో నేను చెప్పి అసలు ఏది ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లూప్స్లో కామన్గా యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏంటి, బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం గైస్. అసలు ఈ మూడు స్టేట్మెంట్లు రెండు లూప్లో వాడచ్చా, లేకపోతే ఫర్ లూప్లోనే వాడాలా, లేకపోతే వైల్ లూప్లోనే వాడాలా, అసలు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, సో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను గైస్. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఐ హోప్ చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటి పాస్, కంటిన్యూ అండ్ బ్రేకు ఈ స్టేట్మెంట్స్ని మనం ప్రాక్టికల్గా అసలు లూప్స్లో ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం గైస్. సో దానికన్నా ముందు మీకు అసలు లూప్స్ అంటే ఏంటో తెలియకపోయినా, అసలు ఫర్ లూప్, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, సింటాక్స్ ఎలా రాయాలో తెలియకపోయినా డోంట్ వరీ గైస్, నేను దాని మీద ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. సో మీరు దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది గైస్. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. ఎందుకంటే మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ అనేది మనం ఇన్సైడ్ ది లూప్ లోపలే యూజ్ చేయాలి గైస్, ఓకేనా. సో మనం అవుట్ సైడ్ ది లూప్ వాడితే అది మనకి వర్క్ అవ్వదు, మనకి ఎర్రర్ అని చూపిస్తుంది, ఓకేనా. సో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి మీకు అర్థం కాకపోయినా సరే నేను యూట్యూబ్లో వీడియోస్ చేశాను, చూడండి గైస్, ఓకేనా. మీకు కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అర్థమైన తర్వాతే ఈ వీడియో చూడండి గైస్, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు నేనేం చేసుకున్నాను, సో ఫర్ ఐ ఇన్ రేంజ్. సో గైస్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు కూడా మిస్టేక్ చేస్తారు. సో ఏంటంటే సో రేంజ్లో మనం 3 వాల్యూస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ, థర్డ్ వాల్యూ సపరేటర్ వాల్యూ. సో స్టార్టింగ్ వాల్యూ డిఫాల్ట్గా 0 ఉంటుంది. సో ఎండింగ్ సపరేటర్ వాల్యూ డిఫాల్ట్గా 1 ఉంటుంది. కానీ ఎండింగ్ వాల్యూ మనం కన్ఫామ్గా మెన్షన్ చేయాలి గైస్, ఓకేనా. ఇక్కడ మనం స్టార్టింగ్ వాల్యూ 1 ఇచ్చాను కాబట్టి 0ని 1తో రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఎండింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ వాల్యూ మనం n అనుకుంటే, సో ఎండింగ్ వాల్యూ మనకి 11 ఇస్తే మనకి 10 టైమ్సే వర్క్ అవుద్ది గైస్, అంటే n-1 టైమ్సే మనకి సో వర్క్ అవుద్ది. సో లాస్ట్ వాల్యూ నేను ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా 1 అని తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సో 1 కాడ నుంచి 10 వరకు మనకి సో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్దు గైస్, ఓకేనా. సో అర్థమైందా. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. 1 సెకండ్ గైస్ చూడండి, ఇక్కడ ఏమైంది, మనకి 1 నుంచి 10 వరకు నెంబర్స్ అనేది డిస్ప్లే అయినాయి. ఎందుకు డిస్ప్లే అయినాయి, ఎందుకంటే నేను లూప్ రాసి ఆ లూప్ లోపల ఏం రాసా, ఐని డిస్ప్లే చేసా. ఎందుకు ఐని డిస్ప్లే చేస్తే నెంబర్స్ వచ్చినాయి, ఎందుకంటే మనకి ఈచ్ ఇటరేషన్కే ఐ లోపల ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి, ఓకేనా. సో ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. గైస్ ఆల్రెడీ నేను చెప్పాను ఫర్ లూప్కి, వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటో. ఫర్ లూప్లో మనమే ఇనిషియలైజ్ చేయాలి, మనమే కండిషన్ రాయాలి, మనమే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలి. కానీ ఫర్ లూప్ ఒక మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఏమి ఇనిషియలైజ్ చేయవసరం, మనం ఎక్కడ కండిషన్ రాయవసరం, మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా చేయవసరం. ఆటోమేటిక్గా అదే మనం జస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే చాలు, అదే ఇనిషియలైజ్ చేసేసుకుంటుంది, అదే కండిషన్ చేసేసుకుంటుంది, అదే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా చేసేసుకుంటుంది, ఓకేనా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, మనం ఫర్ తర్వాత ఏదైతే వేరియబుల్ని యూజ్ చేస్తామో ఆ వేరియబుల్ లోపల ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్క వాల్యూ స్టోర్ అవుతూ ఉంటుంది. నేనేం చేశాను, ఆ వాల్యూని డిస్ప్లే చేశాను. సో మనకు అందుకే 1 2 మనకు అలా 1 నుంచి 10 వరకు డిస్ప్లే అయినాయి. సో ఇది మనకి తెలిసిందే. ఇప్పుడు మనం ఈ లూప్లో అసలు బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు రాయాలి, కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు రాయాలి, అసలు పాస్ స్టేట్మెంట్ ఎప్పుడు రాయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం బ్రేక్ స్టేట్మెంట్ చూద్దాం, ఓకేనా.
సో బ్రేక్ స్టేట్మెంట్ ముందు రాయాలంటే సో మనం ఏదో ఒక కండిషన్ రాయాలి, అంతే కదా. మనం ఎక్కడ ఆగాలో తెలిసినప్పుడే మనం బ్రేక్ వేస్తాం. సో అలాగే మనకు లూప్లో కూడా ఎక్కడ ఆగాలో తెలియాలి అంటే మనకి ఏదో కండిషన్ ఉండాలి. సో కండిషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. కండిషన్ అంటే ఏంటి, మనకి ప్రోగ్రాంలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ సో ఒక కండిషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసేదే సో కండిషనల్ స్టేట్మెంట్స్. ఒకవేళ మీకు అది తెలియకపోయినా సో డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో నేను లూప్స్ వీడియోను అండ్ కండిషనల్ వీడియోని ఇస్తాను. సో గో అండ్ వాచ్ గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, నేను చెక్ చేస్తాను, ఓకేనా. ఐ ఈక్వల్ టు 5 అంటే ఐలో ఎప్పుడైనా 5 స్టోర్ అయితే ఓకేనా నేనేం చేస్తాను, బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను గైస్. ఇంకో థింగ్ ఏంటంటే ఈ బ్రేక్ అనేది, కంటిన్యూ అనేది, పాస్ అనేది కీవర్డ్స్, ఓకేనా. సో అది ఎవరు రాసినా ఐవే రాయాలి, నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా ఇవే రాయాలి, ఓకేనా. సో కీవర్డ్స్ అనేది మారవు, ఓకేనా. ఇప్పుడు నేనేం రాశాను, ఇఫ్ ఐ ఈక్వల్ టు 5. సో ఎప్పుడైతే ఐలో 5 స్టోర్ అవుతుందో అంటే ఏ ఇటరేషన్కి అయితే ఐలో 5 స్టోర్ అవుతుందో అప్పుడు నేను బ్రేక్ అని రాశాను. ఇప్పుడు మనకు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకి డిఫాల్ట్గా ఏంటి 1 నుంచి 10 వరకు నెంబర్స్ డిస్ప్లే అయిపోయినాయి. ఇప్పుడు అసలు ఎక్కడి వరకు డిస్ప్లే అవుతాయి, అసలు డిస్ప్లే అవుతాయా లేదో చూద్దాం. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి గైస్. ఇక్కడ చూసారు మీరు 1 2 3 4 ఏంటన్నా, ఇందాకడేమో 1 నుంచి 10 వరకు డిస్ప్లే అయినాయి, ఇప్పుడేమో 1 నుంచి 4 వరకు డిస్ప్లే అయినాయి. అంటే గైస్ ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రేక్ యొక్క యూసేజ్ ఏంటి, మనం ఎప్పుడైతే బ్రేక్ అని యూజ్ చేస్తామో అక్కడతో మనకి లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. టెర్మినేట్ అంటే సో బ్రేక్ అయిపోద్ది. సో గైస్ మనకి మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎప్పుడైతే బండి ఆపాలన్నా, సైకిల్ ఆపాలన్నా, ఏదైనా వెహికల్ ఆపాలన్నా బ్రేక్ ఎలాగైతే వేస్తామో అలాగే మన ప్రోగ్రాంలో కూడా ఒక లూప్లో పర్టికులర్ టైంన పర్టికులర్ స్టేట్మెంట్ని అక్కడ వరకు జరిగి ఆగిపోవాలంటే మనం బ్రేక్ వేయాలి గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్రేక్ వేస్తే రిమైనింగ్ లూప్స్ అన్ని ఇగ్నోర్ చేసేద్దు గైస్, ఓకేనా. ఇంకా తర్వాత ఎన్ని ఉన్నా సరే అక్కడతో ఆగిపోతాయి, ఓకేనా. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళదు, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్రేక్ ఇప్పుడు యూజ్ చేస్తాం, పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోవాలి, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళకూడదు, ఓకేనా. సో మనకి డిఫాల్ట్గా ఎన్ని ఇటరేషన్ జరుగుతాయి ఇక్కడ, సో 1 నుంచి 10 వరకు అంటే 10 ఇటరేషన్ జరుగుతాయి. కానీ నేనేం చేశాను, ఐ ఈక్వల్ టు 5 అనే దగ్గర బ్రేక్ రాశాను. అంటే ఏంటి, మనకి 4 ఇటరేషన్లే జరిగినాయి, మిగతా ఎన్ని ఇటరేషన్లు జరగల, మనకి 6 ఇటరేషన్లు జరగల, ఓకేనా. సో బ్రేక్ అని రాస్తే బ్రేక్ అంటే ఏంటి, ఈ కండిషన్ కాడ నుంచి రిమైనింగ్ ఉన్న లూప్స్ అన్నిటిని సో టెర్మినేట్ చేసేద్ది, అంటే ఎగ్జిక్యూట్ చేయదు, ఓకేనా. సో బ్రేక్ అంటే ఇంకా బ్రేక్ వేసేసినట్టే, అంటే స్టాప్, ఓకేనా. సో స్టాప్ అనమాట ఇంకా. సో అదే ఎండింగ్ పాయింట్, ఓకేనా. సో డిఫాల్ట్గా మనకు 10 సార్లు జరగాలి, అలా కాదు నాకు 10 సార్లు కాదు, నాకు 2 సార్లు జరగాలి, నాకు 3 సార్లు జరగాలి, నాకు 5 సార్లు జరగాలి, అలాంటన్నప్పుడు బ్రేక్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇన్ కేస్ మన ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎప్పుడైనా సరే మనం మామూలుగా అనుకుంటాం 10 సార్లు జరగాలని, కానీ మనకి ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇన్నిసార్లు జరిగిన తర్వాత ఆగిపోవాలి, లేకపోతే ఇన్నిసార్లు జరిగిన తర్వాత ఆగిపోవాలి అనుకున్నప్పుడు మనం బ్రేక్ని యూజ్ చేస్తాం, ఓకేనా. అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది మొత్తాన్ని కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ అంటే ఎస్కేప్ చేసేద్దు గైస్, ఓకేనా. సో ఆ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయదు పైథాన్. సో ఇప్పుడు నేను వైల్ లూప్లో కూడా సేమ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, సో ఇఫ్ ఐ ఈక్వల్ టు ఇప్పుడు నేను 7 అని ఇస్తున్నాను. సో చూద్దాం. సో 7 ఆగుద్దా లేదో చూద్దాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా నేను డిస్ప్లే అవుట్పుట్ చూస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి ఏమైంది, 1 2 3 4 5 6 చూసారా ఏంటి, 6 వరకు లూప్ అనేది జరుగుతా వచ్చింది. కానీ ఎప్పుడైతే ఐలో 7 స్టోర్ అయిందో నేనేం చేశాను, బ్రేక్ స్టేట్మెంట్ రాశాను, ఓకేనా. బ్రేక్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏమైంది, అక్కడ వరకు జరగలరా బాబు, నెక్స్ట్ నాకు వద్దు అని మనం చెప్పడం, ఓకేనా. సో అంటే మనకు బ్రేక్ అంటే స్టాప్ అని అర్థం, ఓకేనా గైస్. సో మనకి ఎన్నైనా ఉండని, అది 100 అయినా ఉండని, 1,00,000 అయినా ఉండని, ఎన్నైనా ఉండని, కానీ మీరు ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ రాశారో అది ఒక్కసారి జరిగినా సరే మీరు, సో గైస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇప్పుడు I = 1 అని రాస్తున్నాను. సో ఏంటి, ఒక్కసారి జరగాలి, తర్వాత బ్రేక్ అయిపోవాలి. సో అంటే మనకు 2. సో ఇప్పుడు చూద్దాం గైస్. సో ఇప్పుడు చూద్దాం మనం ఎన్నిసార్లు జరుగుద్దో గైస్. చూసారా
ఒక్కసారి జరిగింది, బ్రేక్ అయిపోయింది. సో అలా మనకి ఎన్నిసార్లు జరగాలి? సో డిఫాల్ట్గా ఎన్నిసార్లైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు నేను డిఫాల్ట్గా వైల్ లూప్లో కూడా 10 సార్లు జరుగుద్ది. కానీ ఏంటి, నేనేం చేశాను, పర్టికులర్గా మెన్షన్ చేశాను, నాకు అన్నిసార్లు అక్కర్లేదు, నాకు ఎన్నిసార్లు జరిగిన తర్వాత నాకు బ్రేక్ అయిపోవాలి, అంటే ఆగిపోవాలి, ఇంకా మిగతా లూప్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చెప్పడం బ్రేక్ యూజ్ చేయదు. ఓకేనా గైస్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్రేక్ అనేది మనకి ఉన్న లూప్స్ అన్నీ ఇటరేట్ అవ్వకోకుండా కొన్ని లూప్స్ ఇటరేట్ అవ్వేలాగా బ్రేక్ వాడితే, సో ఎప్పుడైతే మనం బ్రేక్ వాడామో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళదు గైస్. ఓకేనా? ఆ ఇటరేషన్ వరకే జరిగి లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. టెర్మినేట్ అంటే బయటకు వచ్చేద్ది. ఓకేనా గైస్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రేక్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూ చూద్దాం. ఓకేనా? అసలు కంటిన్యూ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో బ్రేక్ అంటే ఏం జరిగింది, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో అన్నీ, అంటే దాని తర్వాత వచ్చే ఇటరేషన్స్ అన్నిటిని ఏం చేసింది, టెర్మినేట్ చేసేసింది, అంటే వదిలేసింది, అంటే స్కిప్ చేసేసింది. ఓకేనా? సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో దాని తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి ఎలా ఏంటి బ్రేకు, కానీ కంటిన్యూ ఏం చేద్దో చూద్దాం గైస్. అమ్మో ఏంటి ఎన్నిసార్లు డిస్ప్లే చేసింది, 1 2 3 4 5 6 గైస్. ఇక్కడ 5 మిస్ అయిపోయింది గైస్, 5 కనపడతలా గైస్. ఎందుకు కనపడతలేదంటే నేనేం యూజ్ చేశా, కంటిన్యూ యూజ్ చేశా. ఇందాక ఏం యూజ్ చేశా, బ్రేక్ యూజ్ చేశా. బ్రేక్కి కంటిన్యూకి చాలామంది ఇప్పుడు స్టిల్ ఏం యూజ్ చేయాలో కూడా చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతారు గైస్. సో నేను క్లారిటీగా చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఏంటి, బ్రేక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఇటరేషన్ వరకే జరగాలి, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళకూడదు, ఇక్కడ వరకు ఆగిపోవాలి, ఇంకా స్టాప్, ఇదే ఎండింగ్ పాయింట్ అన్నప్పుడు మనం బ్రేక్ యూజ్ చేయాలి. కానీ కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేయాలంటే పర్టికులర్ ఇటరేషన్ మాత్రమే జరగకూడదు, ఇది మాత్రమే జరగకుండా మిగతా అన్నీ జరగాలి అన్నప్పుడు మనం కంటిన్యూ యూజ్ చేయాలి గైస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేనేంటి పర్టికులర్ కండిషన్ దగ్గర కంటిన్యూ రాయడం వల్ల ఏంటి, ఈ ఒక్క ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది, మిగతా ఇటరేషన్ స్కిప్ చేయదు. ఓకేనా? అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ, సో అందుకే మనకి 5th ఇటరేషన్ మాత్రమే జరగలేదు. 5th ఇటరేషన్ దాని కింద ఏముంది, సో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో మీరు ఎప్పుడైనా ఈ బ్రేక్ కంటిన్యూ యూజ్ చేసినప్పుడు దాని కింద ఉన్న బ్లాక్ని ఎస్కేప్ చేస్తుంది. ఓకేనా? కంటిన్యూ అంటే ఇప్పుడు ఏంటి, సో 5th బ్లాక్లో నేను సో i = 5 అయినప్పుడు కంటిన్యూ యూజ్ చేసినప్పుడు దాని కింద ఏం స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ స్టేట్మెంట్. సో దాన్ని ఎస్కేప్ చేసేసింది. ఓకేనా? సో బ్రేక్ స్టేట్మెంట్కి కంటిన్యూ స్టేట్మెంట్కి డిఫరెంట్ ఏంటి, సో బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఇంకా అదే ఎండింగ్ పాయింట్, దాని తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళదు. ఓకేనా? అదే కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తే కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ పర్టికులర్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది, కానీ ఇది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళుద్ది. ఓకేనా? బ్రేక్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళదు, కంటిన్యూ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళుద్ది, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా కామెంట్ చేసేసి మనం ఇప్పుడు ఇక్కడ కూడా కంటిన్యూ పెట్టి చూద్దాం గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను కంటిన్యూ పెడుతున్నాను. సో ఏమవుద్దో చూద్దాం గైస్. ఓకేనా? సో అవుట్పుట్ మనం చూద్దాం. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో సారీ గైస్, ఇక్కడ నేను 2 అని పెట్టాను, మనం ఎంత పెడదాం, సో 7 పెడదాం. ఇప్పుడు చూద్దాం గైస్. మనం గైస్ చూడండి, 1 2 3 4 5 6 ఏంటన్నా 6 వచ్చినాయి. ఒక్కసారి ఆగండి గైస్, 1 సెకండ్. అన్న ఏంటన్నా కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఆ ప్రజెంట్ స్టేట్మెంట్ని స్కిప్ చేస్తుంది, మిగతా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మరి 8 9 10 ప్రింట్ అవ్వాలి కదన్నా, ఎందుకు ప్రింట్ అవ్వలేదని మీకు డౌట్ రావచ్చు గైస్. ఓకేనా? మీరు బ్రేక్ స్టేట్మెంట్ కానీ కంటిన్యూ స్టేట్మెంట్ కానీ యూజ్ చేసినా సరే దాని కింద రిమైనింగ్ పార్ట్ మొత్తం ఎస్కేప్ చేసేద్దు గైస్. ఓకేనా? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనకి ఎప్పుడైతే i = 7 అయిందో కంటిన్యూ అని రాసినప్పుడు సో ఈ కింద సో ప్రింట్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ కూడా ఎస్కేప్ చేసేద్ది గైస్. ఓకేనా? ఎస్కేప్ చేస్తే మనకేమవుద్ది, సో i వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవ్వదు. i వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవ్వకపోతే ఏమవుద్ది, మళ్ళీ వైల్ లూప్ చెక్ చేద్ది. మళ్ళీ వైల్ లూప్ చెక్ చేసి ఏమవుద్ది, మళ్ళీ 7 > 11, సో ట్రూ.
సో మళ్ళీ ట్రూ కాబట్టి మళ్ళీ కంటిన్యూ, సో మళ్ళీ ఎస్కేప్ చేసేద్ది. సో అలా ఏం జరుగుతుందంటే మనకి ఇంక్రిమెంట్ అయ్యే కోడ్ కూడా మనకి స్కిప్ అయిపోతుంది గైస్, ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూ ముందు, ఓకేనా గైస్, కంటిన్యూ ముందు మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకోవాలి, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ i = i+1. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సో వైల్ లూప్లో వచ్చింది, ఇంక్రిమెంట్ అయిన తర్వాత మనకి కంటిన్యూ స్టేట్మెంట్ రాసుకోవాలి గైస్, ఓకేనా. సో మీ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది కింద రాసుకోవడం వల్ల ఏమవుద్దంటే సో కింద ఇంక్రిమెంట్ అనేది కూడా ఎస్కేప్ అయిపోద్ది గైస్, ఓకేనా. అప్పుడు i వాల్యూ అనేది మీకు ఇంక్రిమెంట్ అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో. 1 సెకండ్ గైస్, నేను తీసేస్తున్నాను, మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 2 3 4 5 6 గైస్. చూసారా మనకి 7 అనేది మిస్ అయ్యింది. అన్న ఏంటన్నా 2 వచ్చిందంటే గైస్ ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ వాల్యూ మనం 1తో స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి లూప్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఏమైంది 1 + 1 2 అయిపోయింది, ఓకేనా. సో మీరు ఇక్కడ 0 ఇచ్చుకోండి, 0 ఇచ్చిన తర్వాత మనకి 1 అవుద్ది, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 5 6 గైస్. చూసారా మనకి 7 అనేది మనకి డిస్ప్లే అవ్వాల, ఎందుకు, సో మనం ఎప్పుడైతే కంటిన్యూ యూజ్ చేసామో మనకి రిమైనింగ్ కోడ్ మొత్తం అంటే అప్పుడు ఆ ప్రజెంట్ ఇటరేషన్లో ఉన్న రిమైనింగ్ కోడ్ మొత్తం ఎస్కేప్ చేసేద్ది గైస్, ఓకేనా. సో ఆ ప్రజెంట్ కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి, సో ప్రింట్ స్టేట్మెంట్. సో ఆ ప్రింట్ స్టేట్మెంట్ని ఏం చేసింది, సో ఎస్కేప్ చేసేసింది అంటే స్కిప్ చేసేసింది. సో అప్పుడు ఏంటంటే అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. సో నేను ఏం చెప్పాను, మనకి పైథాన్ మనకి ఏ ప్రోగ్రామ్లో అయినా సరే మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు, అంటే స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చింది. సో కంటిన్యూ స్టేట్మెంట్ కింద ఏ స్టేట్మెంట్ ఉంది, సో ప్రింట్ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు సో కింద రిమైనింగ్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎస్కేప్ చేసేద్ది. ఎప్పుడు ప్రజెంట్ ఇటరేషన్లో, ఓకేనా. ప్రజెంట్ ఇటరేషన్లో స్కిప్ చేస్తే దాన్ని కంటిన్యూషన్ అంటారు. సో అసలు ఓవరాల్గా మొత్తాన్ని స్కిప్ చేసేస్తే దాన్ని బ్రేక్ అంటారు గైస్, ఓకేనా. సో కంటిన్యూ వాడితే ప్రజెంట్ ఇటరేషన్లో కంటిన్యూ స్టేట్మెంట్ కింద ఉన్న బ్లాక్ మొత్తాన్ని ఎస్కేప్ చేసేద్ది గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇంకా పాస్. సో ఇప్పుడు అది కూడా మనం చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం, బ్రేక్ అంటే ఏంటో చూసాం, కంటిన్యూ అంటే ఏంటో చూసాం, ఇంకోటి ఏంటి పాస్. సో బ్రేక్ అంటేనేమో ఓవరాల్గా ఎన్ని ఇటరేషన్లు జరుగుతున్నా సరే బ్రేక్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది, ఓకేనా. సో కంటిన్యూ అంటే ఏంటి, సో లూప్ అనేది టెర్మినేట్ ఎప్పుడు అవుద్ది, ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఇటరేషన్ దగ్గర కంటిన్యూ రాసామో ఆ పర్టికులర్ ఇటరేషన్లోనే మనకి బ్లాక్ అనేది స్కిప్ అవుద్ది. రిమైనింగ్ ఇటరేషన్లో మనకి కంటిన్యూస్గానే జరుగుతాయి, ఓకేనా. కంటిన్యూ మీన్స్ సో ఎక్సెప్ట్ దిస్, ఓకేనా, ఎక్సెప్ట్ దిస్ ఇటరేషన్. సో ఎక్సెప్ట్ దిస్ ఇటరేషన్ మాత్రమే మనకి ఎస్కేప్ అవుద్ది, ఓకేనా గైస్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. బ్రేక్ మీరు ఎప్పుడు వాడాలంటే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనం మూవ్ అవ్వకూడదు, ఓకేనా, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళకూడదు అన్నప్పుడు మీరు బ్రేక్ వాడాలి గైస్, ఓకేనా. కంటిన్యూ ఎప్పుడు వాడాలంటే నేను ఈ ఇటరేషన్ నాకు వద్దు కానీ నాకు దాని ముందు కావాలి దాని తర్వాత కావాలి అనుకున్నప్పుడు కంటిన్యూ వాడాలి గైస్, ఓకేనా. సో కంటిన్యూ అనేది ఏంటి, ప్రజెంట్ ఇటరేషన్ స్కిప్ చేద్దే, ఓకేనా. కంటిన్యూ వాడితే ప్రజెంట్ ఇటరేషన్ స్కిప్ చేద్దే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేను 5 దగ్గర 5 ట్రూ అయినప్పుడు కంటిన్యూ వాడాను కాబట్టి నాకు 5 ఇటరేషన్ స్కిప్ చేసేసింది, ఓకేనా. సో కంటిన్యూ అంటే ప్రజెంట్ ఇటరేషన్ స్కిప్ చేయడం, బ్రేక్ అంటే ఓవరాల్ ఇటరేషన్ స్కిప్ చేయడం, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పాస్ అని పెడదాం గైస్, ఓకేనా. సో మన థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, పాస్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి మనకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా మిస్ అయిందని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఏంటన్నా ఏం మిస్ అవ్వాలా. సో గైస్ మనకేంటంటే పాస్ అనేది డిఫాల్ట్గా మనకి పాస్ అని ఉంటుంది గైస్, ఓకేనా. పాస్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, పాస్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, మనకి డిఫాల్ట్గా పాస్ అనే స్టేట్మెంట్ ఉంటుంది, ఓకేనా. సో పాస్ వల్ల యూజ్ ఏమీ లేదు, ఓకేనా. మనం నేర్చుకోవాల్సింది ఏంటి, సో ఇప్పుడు ఒకసారి వైల్లో కూడా మీకు పెట్టి చూపిస్తాను. పాస్ పెడతాం వల్ల మనకు అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు, నార్మల్గానే
జరుగుద్ది లూప్. ఓకేనా, పాస్ మీన్స్ పాస్ చేయని, నెక్స్ట్ ఇటరేషన్కి పాస్ చేయని, అంతే. సో ఆటోమేటిక్గా మనకు లూప్స్ అనేది, సో ఆటోమేటిక్గా మనకు ఫర్ లూప్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళొద్ది. సో వైల్ లూప్లో మనకి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళమని మనం ఇంక్రిమెంట్ కూడా చేస్తున్నాం. ఓకేనా, సో దీనివల్ల మనకి పెద్ద యూజ్ ఏమీ లేదు. సో చూడండి, ఇక్కడ కూడా పాస్ పెడుతున్నాను. సో పాస్ పెట్టాను. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇంకా చూసారా? సో 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా, ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్ కూడా ఎస్కేప్ అవ్వాలా, స్కిప్ అవ్వాలా. సో ఏ స్టేట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఆగిపోవాలా. ఓకేనా, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫర్ లూప్లో నేను బ్రేక్ వాడతాను, సో వైల్ లూప్లో మీకు కంటిన్యూ వాడతాను. అప్పుడు మీకు బ్రేక్ కంటిన్యూ డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నేను రెండింటికి ఒకే కండిషన్ రాస్తాను. సో అక్కడ 5 రాశాను, ఇక్కడ 5 రాశాను. ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ అని రాస్తాను. సో ఎవరికైతే ఇప్పటి వరకు అర్థం కాలేదో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. సో పాస్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన, పాస్ అసలు యూజ్ చేయం మనం. సో పాస్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, పాస్ కీవర్డ్. కానీ బ్రేక్ కంటిన్యూ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇప్పుడు చూద్దాం. సో దీని కింద నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను ఏదో ఒకటి. సో దిస్ ఈజ్ వైల్ లూప్ కోడ్ అవుట్పుట్. ఓకే గైస్, సో ఎందుకు రాశానంటే మనకు డిఫరెన్స్ తెలుస్తాకి. సో కాపీ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, దిస్ ఈజ్ ఫర్ లూప్ కోడ్ అవుట్పుట్. ఓకే గైస్, సో మనకు ఫస్ట్ టైం వచ్చేది దిస్ ఈజ్ ఫర్ లూప్ కోడ్ అవుట్పుట్ అని, ఫర్ లూప్ అవుట్పుట్ వచ్చింది. తర్వాత దిస్ ఈజ్ వైల్ లూప్ కోడ్ అవుట్పుట్ అని, సో మనకి వైల్ లూప్ అవుట్పుట్ వచ్చింది. నేను ఫర్ లూప్లో i = 5 అన్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేశాను. వైల్ లూప్లో i = 5 అన్నప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేశాను. ఇప్పుడు మీకే అర్థమవుతుంది గైస్ ఏం జరుగుతుందో. ఓకేనా, చూడండి గైస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమైంది, దిస్ ఈజ్ ఫర్ లూప్ కోడ్ అవుట్పుట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, 1 2 3 4. ఎందుకు, నేను ఇక్కడ బ్రేక్ యూజ్ చేశాను గైస్. బ్రేక్ అంటే రిమైనింగ్ ఇటరేషన్స్ అన్నీ కూడా ఎస్కేప్ చేసేద్ది గైస్. ఓకేనా, సో కానీ అలా కాదు. కానీ వైల్ లూప్లో ఏంటి, వైల్ లూప్లో 1 2 3 4 5 గైస్ చూసారా, మనకి 5 అనేది డిస్ప్లే అవ్వాలి. ఏం జరిగింది, సో గైస్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను డిఫరెన్స్. సో బ్రేక్ అంటే రిమైనింగ్ ఉన్న ఇటరేషన్స్ అన్నీ కూడా ఎస్కేప్ చేసేద్ది గైస్. ఓకేనా, సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో, i = 5 ట్రూ అయిందో, రిమైనింగ్ ఉన్న ఇటరేషన్స్ అన్నిటిని ఎస్కేప్ చేసేద్ది. ఓకేనా, అంటే రిమైనింగ్ ఉన్న ఇటరేషన్స్ అన్నీ మనకి పర్ఫామ్ అవ్వవు, అంటే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు అన్నిసార్లు. కానీ ఎప్పుడైతే నేను కంటిన్యూ వాడానో, ప్రజెంట్ ఇటరేషన్ మాత్రమే ప్రజెంట్ ఇటరేషన్ ఉన్న బ్లాక్ మాత్రమే ఎస్కేప్ చేస్తుంది గైస్. ఓకేనా, రిమైనింగ్ ఇటరేషన్స్ అన్నీ కామన్గానే జరుగుతాయి. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు పర్టికులర్ ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వాలంటే మీరు కంటిన్యూ వాడాలి. అలా కాదు, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జరగాలి, ఇక్కడ నుంచి అసలు జరగకూడదు, నాకు ఇటరేషన్ జరగకూడదు అంటే మీరు బ్రేక్ వాడాలి గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో బ్రేక్ వాడితే మనకి అక్కడ వరకే జరిగి మిగతా లూప్స్ అనేది టెర్మినేట్ అయిపోతాయి. సో కంటిన్యూ వాడితే ఏమవుద్ది, లూప్ అనేది టెర్మినేట్ అవ్వకోకుండా ఏం జరుగుద్ది, ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న లూప్ మాత్రమే, ఆ లూప్ని మాత్రమే ఎస్కేప్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ లూప్కి మళ్ళీ కామన్గానే జరుగుద్ది. ఓకే గైస్, ఐ హోప్ మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి, పాస్ అనేది ఎప్పుడు వాడాలో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కింద అర్థమైందని కామెంట్ చేయండి గైస్. ఒకవేళ అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి గైస్. అర్థం కాలేదని నేను మళ్ళీ వేరే రకంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే ఈ కన్ఫ్యూజన్తో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి గైస్, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి మన వీడియోస్ సజెస్ట్ చేయండి గైస్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.